ఫ్రెండ్స్ ఇదే రియల్మీ వాళ్ళ 14 Pro మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు IP69 రేటింగ్ ఇచ్చారు. వాటర్ అండ్ డ్రాప్ రెసిస్టెంట్ అన్నట్టు. మరి మొబైల్ అనేది ఈసారి అన్ని కంపెనీలు డ్యూరబుల్గా చేసుకొస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా అదే పని చేశారు. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అదే MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 6000 mAh బ్యాటరీ ఉంది, 45 వాట్స్ ఛార్జర్ ఉంది. మరి ఫటాఫట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసేది. ఫ్రెండ్స్ ఇదే రియల్మీ 14 Pro. మరి బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. దీనిలో కూడా మనకు 50 మెగాపిక్సెల్ OS కెమెరా, MediaTek Dimensity 7300 చిప్ని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటే 6000 mAh బ్యాటరీ ఉంది, 45 వాట్స్ ఛార్జర్తో పాటు దీనిలో కూడా మనకు IP69 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చారు, డ్రాప్ రెసిస్టెంట్ ఇచ్చారు. మరొకసారి బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. సో దీనిలో మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేశారు. దీనిలో నుంచి మొబైల్ తీసి బయట పెట్టేద్దాం. సో ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు USB కేబుల్. దీని సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మరి దీని డిజైన్ అనేది 14 Pro Plusతో పోల్చుకున్నట్టయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. కెమెరా బంప్ మాత్రం సేమ్ అలానే ఉంది, అంటే కెమెరా డిజైన్ అయితే సేమ్ అలానే ఉంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గిల్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు ఎటువంటి బటన్స్ లేవు. కింద స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్, సిమ్ ట్రే ఉంది. మరి మొబైల్ అనేది కర్వ్డ్గా చేతిలో తీసుకుంటే కాంపాక్ట్గా అనిపిస్తుంది, ఎక్కువ బరువు అయితే ఏం అనిపించట్లేదు. ఒకసారి బూట్ చేసి మొబైల్లో ఉన్న OS ఏంటి, మిగతా వాటి గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్ మరి మొబైల్ బూట్ అయిపోయింది. ఒకసారి దీని లోపల ఉన్న బ్లోట్వేర్స్ గురించి మాట్లాడితే దీనిలో కూడా బ్లోట్వేర్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం చాలా ఈజీగా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. మనకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉంది, చాలా స్మూత్గానే రన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో అబౌట్ డివైస్ ఉంటుంది కదా, దానిలో స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించిన OS వర్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళేసి చూద్దాం. సో దీనిలో మనకు 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. వర్షన్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది. సో లేటెస్ట్ OS. దీంతో పాటు ఒకసారి వీడియోస్ని ప్లే చేసి చూద్దాం. సో దీనిలో మీరు చూడొచ్చు స్క్రీన్కి సంబంధించిన బ్రైట్నెస్, వీవింగ్ యాంగిల్స్, ప్లస్ ఇక్కడ నేను సౌండ్ కూడా పెట్టి విని చూశాను. సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది, ప్లస్ డిస్ప్లే కూడా క్రిస్ప్గా అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు కర్వ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా చాలామందికి ఇటువంటి డిస్ప్లేస్ అనేవి ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. సో మరి దాని ప్రకారం బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ ఒకసారి కెమెరా పర్ఫార్మెన్స్ చూద్దాం. కెమెరా గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫోన్స్లలో కెమెరాస్ అనేవి బాగుండే, మరి ఈసారి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 30 FPS, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి మనం ఓన్లీ 1080p వీడియోస్ని మాత్రమే రికార్డ్ చేయొచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ ప్లస్ వీడియోస్ని అయితే చూసేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను. మరి ఇది రియల్మీ 14 Pro. దీనికి సంబంధించిన స్టెబిలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. ల్యాగ్స్ అనేవి ఎక్కువేం లేవు, స్మూత్గానే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. మరి ఆడినంతసేపు మనకు 2-3 గేమ్స్లలో హీటింగ్ కూడా ఎక్కువ అయినట్టు అనిపించలేదు. మరి రియల్మీ మొబైల్స్లలో గేమింగ్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ ఇట్లా కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. దీంతో పాటు ఇక రియల్మీ మొబైల్స్లలో మనకు IP69 రేటింగ్ ఇచ్చారు కదా, మరి దాని కారణంగా ప్రైజింగ్ ఏమైనా పెంచుతారా లేకపోతే తక్కువనే ఉంచుతారా అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం మొబైల్ డిజైన్ పరంగా, ఇట్లా డిస్ప్లే పరంగా, కర్వ్ డిస్ప్లే పరంగా, ప్లస్ పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా అయితే నాకు బాగానే అనిపించింది ఇప్పటిదాకా నేను వాడినంతసేపు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ అనేది చేతిలో పట్టుకోవడానికి కంఫర్ట్ ఉంది. ప్లస్ ఎవరైతే రౌండెడ్ కార్నర్స్ ఉండే మొబైల్ కోరుకుంటారో వాళ్ళకు కూడా బాగా నచ్చుద్ది. దీంతో పాటు మొబైల్ అనేది చాలా డ్యూరబుల్గా ఉంది, అంటే మొబైల్ ఇట్లా కింద పడేసిన ప్లస్ మొబైల్ అనేది వాటర్లో పడిపోయినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ప్లస్ ఆ మొబైల్ యొక్క ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. మొబైల్ పర్ఫార్మెన్స్ నాకు బాగానే అనిపించింది, కానీ మొబైల్ ప్రైజింగ్ అనేది నాకు తెలియదు కాబట్టి దాని గురించి నేను ప్రజెంట్ ఏం మాట్లాడలేను. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది, ప్లస్ బాక్స్లోనే ఛార్జ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినట్టు UIలో ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. అయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది చూసారా, సో అదొక మంచి విషయం. ఈ మధ్య లాంచ్ అయ్యే అన్ని మొబైల్స్లో కూడా మనకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ప్లస్ IP69 రేటింగ్ ప్లస్ ఇలా మనకు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అయితే కనిపించబోతున్నాయి. మరి దానిలో రియల్మీ వాళ్ళు అయితే ముందున్నారని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, ఏ ప్రైజింగ్లో ఇది లాంచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.